ఈ రోజు మన టాపిక్ ఆడవారు అనుకోగా మాట్లాడాలి అంటారు పెద్దలు. అలా కాదని నోటి దూల ప్రదర్శిస్తే ఏమవుతుందంటే బంగ్లాదేశ్ అవుతుంది అనే విషయం గురించి విపులంగా వివరించే ప్రయత్నం చేస్తాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక వివరాల్లోకి వెళ్తే 1947 ఆగస్టు 14వ తారీఖున ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ రెండింటిని కలిపి భారత్ నుంచి వేరు చేసి స్వతంత్రం ప్రకటించి పాకిస్తాన్ అనే దేశం ఏర్పాటు కావడం అందరికీ తెలిసిందే. దాని తదనంతరం 1947 నుంచి 1970 వరకు పాకిస్తాన్ లో పరిపాలన సజావుగా జరిగినప్పటికీ ఈస్ట్ పాకిస్తాన్ కు సంబంధించిన రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు, పాలకుల ఆధిపత్యం మాపై ఎక్కువగా ఉంది, మా భాష, మా ఆత్మగౌరవం అనే నినాదంతో వెస్ట్ పాకిస్తాన్ ప్రజలు ఈస్ట్ పాకిస్తాన్ ఆధిపత్యం మీద పోరాటం తరచూ చేస్తూ ఉండేవాళ్ళు. ఈ ఉద్యమానికి నాయకత్వం వహించిన అతని పేరు షేక్ ముజీబుర్ రెహమాన్. భారత్ సహాయంతో ఈ షేక్ ముజీబుర్ రెహమాన్ పోరాటం చేసి వెస్ట్ పాకిస్తాన్ ను బంగ్లాదేశ్ అనే ఒక స్వతంత్ర దేశంగా ఏర్పాటు చేసుకున్న సంగతి కూడా మనందరికీ తెలిసింది. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు, ఈ ఉద్యమంలో పాల్గొన్న కుటుంబాలకు, వ్యక్తులకు అప్పట్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వ ఉద్యోగాలలో 30% కోటా అని ఒక రిజర్వేషన్ ప్రక్రియ రూపంలో ప్రకటించింది. అప్పట్లో ప్రశంసలు అందుకున్న ఈ కోటా కాలక్రమేణా బంగ్లాదేశ్ యువకుల్లో, ముఖ్యంగా విద్యార్థుల్లో అసంతృప్తి మొదలవ్వటము, తిరుగుబాటు చేయడం కూడా తరచూ జరుగుతూ ఉండేది. రాజకీయ దురుద్దేశంతో అక్కడి రాజకీయ నాయకులు ఈ కోటాను ట్రంప్ కార్డుగా మార్చుకొని ఎన్నికల్లో గెలవడం పరిపాటైపోయింది. ఇంకో అడుగు ముందుకేసి ప్రస్తుత ప్రధానమంత్రి షేక్ హసీనా ఈ కోటా రిజర్వేషన్ కేవలం ఉద్యమకారులకే, వారి సంతానంకు కూడా వర్తింపజేసేలాగా సవరణలు చేసి రాజకీయ పబ్బం గడుపుకున్నారు. దీనిని కూడా జీర్ణించుకున్న బంగ్లా విద్యార్థులు ఈ మధ్య కాలంలో ఆ కోటాను సవరించి ఉద్యమంలో పాల్గొన్న వారి పిల్లలకే కాదు, వారి పిల్లలకు కూడా వర్తించేలాగా ఆర్డినెన్స్ జారీ చేయడము, తరువాత ప్రజా వ్యతిరేకత రావడము, వెనక్కి తగ్గడము, ఆ సంబంధిత కుటుంబాలు సుప్రీంకోర్టుకు వెళ్లడము, కేసు గెలవడంలో బాంగ్లా కుర్రాళ్ళకి, యువతకి చిర్రెత్తుకొచ్చింది. రోడ్లెక్కారు, ఆందోళనలు మొదలుపెట్టారు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే, నేను పైన చెప్పిన నోటి దూలతో షేక్ హసీనా ఈ ఉద్యమం చేస్తున్న వాళ్ళందరూ రజాకర్లు అని సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఆవేశం కట్టలు తెంచుకున్న యువత శాంతియుత నిరసనలకు బదులు హింసాత్మక ఘటనలు చేయడం ప్రారంభించారు. ఆఖరికి మమ్మల్ని అంత మాట అంటారా, రజాకర్లు అంటారా? అవును, మేము రజాకర్లే, ఇప్పుడు చూపిస్తాం రజాకర్ల దెబ్బ ఎట్లా ఉంటుందో అని తిరగబడ్డారు. దీనికి తోడు మొన్న జరిగిన బంగ్లాదేశ్ ఎన్నికల్లో షేక్ హసీనా ప్రభుత్వం రిగ్గింగ్ చేసి గెలిచింది అని నమ్ముతున్న ప్రతిపక్షాలు అన్ని ఏకమై విద్యార్థి ఉద్యమాన్ని వెనక ఉండి నడిపించడంతో ఆందోళన కాస్త అల్లర్లుగా మారడం, ఫలితంగా దేశ ప్రధాని దేశం వదిలి పారిపోవడం జరిగింది. షేక్ హసీనా కనుక నోరు జాగ్రత్తగా ఉంచుకుని ఎప్పటిలాగే మౌనం పాటించి ఉంటే, కొంచెం చాకచక్యంగా వ్యవహరించి ఉంటే బంగ్లాదేశ్ లో ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు, ఆమె దేశం నుంచి పారిపోయేది కాదు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో పరిస్థితి చేయి దాటిపోయింది, దేశం సైన్యం చేతికి వెళ్ళిపోయింది. ఇక మున్ముందు ఏం జరుగుతుందో తెలియాలి అంటే వేచి చూడాల్సిందే. అందుకే అంటారు పెద్దలు, ఒంటి దూల ఉంటే రుద్దుకుంటే తగ్గుతుంది, కానీ నోటి దూల ఉంటే ఏదో ఒక రోజు దూల తీరిపోతుందని. ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.